మరోసారి వరుసగా 4వ ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ ని ఏ అంశాలపై ఏసీబీ విచారిస్తోంది. ప్రభుత్వ ఖజానా నుంచి ప్రైవేట్ కంపెనీకి నిధుల బదలాయింపులో ప్రొసీజరల్ ల్యాబ్స్ ఆరోపణలపై ఆయన ఏం చెప్పబోతున్నారో మనం చూడబోతున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ చేపడుతోంది. ఏసీబీ విచారణకి హాజరయ్యారు ఐఏఎస్ అరవింద్ కుమార్. ఆయన ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ ముందుకి రావడం ఇది 4వసారి. అరవింద్ హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేసిన టైంలోనే ఫార్ములా ఈ రేస్ సీజన్ 9 నిర్వహించారు. ఎఫ్ఈఓతో ఒప్పందాలు, నిధుల చెల్లింపులో అరవింద్ కీలక పాత్ర పోషించారు. ఈ అంశాలపై అప్పటి చీఫ్ సెక్రటరీకి 12 పేజీల రిప్లై ఇచ్చారు అరవింద్. ఇప్పటిదాకా తమ దృష్టికి వచ్చిన అంశాల ఆధారంగా ఏసీబీ ఆయన్ని విచారిస్తోంది. 2023లో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ విదేశీ సంస్థకి అక్రమంగా డబ్బు బదిలీ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే కేటీఆర్ ఆదేశాల మేరకే నిధులు రిలీజ్ చేశారని, తన వ్యక్తిగత ప్రమేయం ఏమీ లేదని ఇప్పటికే ఏసీబీకి స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. దీంతో ఇవాల్టి విచారణ తర్వాత కేటీఆర్ని మరోసారి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారంతో మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రణీత, 4వసారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. గత 3 సార్లు జరిగిన విచారణకి ఈ విచారణకి ఎలాంటి వ్యత్యాసం ఉండబోతోంది? ఇంకా ఆయన నుంచి ఎలాంటి ఇన్ఫో కావాలని ఏసీబీ కోరుకుంటోంది? రైట్, ఇప్పుడు 4th టైం ఏసీబీ ఎదుటకి ఐఏఎస్ అరవింద్ కుమార్ వచ్చారు. సో ప్రజెంట్ ఆయన గత కొద్ది రోజుల క్రితమే ఫారిన్ టూర్ కంప్లీట్ చేసుకొని ఏసీబీ ముందు అటెండ్ అయ్యారు. సో ఆయన ఫారిన్ టూర్ సెలవులో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయనకి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు తమ ముందు రావాలని. సో ఈ టూర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వస్తారని ఆయన రిప్లై ఇచ్చాడు. సో నిన్న ఏసీబీ నోటీస్ ఇవ్వడంతో ఇవాళ కాసేపు క్రితమే ఆయన ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. సో ఆయనకు సంబంధించినటువంటి విచారణ ప్రారంభమైంది. ప్రధానంగా 2023 సీజన్ 9 నిర్వహణకు సంబంధించి గతంలో ఎఫ్ఈఓతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ల నుండి మొదలు పెడితే ఎఫ్ఈఓకు నిధులు చెల్లించేటువంటి అంశం వరకు ప్రతి దాంట్లోనూ అరవింద్ కుమార్ పాత్ర అత్యంత కీలకం. ఎందుకే గతంలో తాను పనిచేసినటువంటి హోదాలో డిగ్నిటరీగా మొత్తం అగ్రిమెంట్కి సంబంధించినటువంటి డ్రాఫ్టింగ్లు కావచ్చు, నిధుల చెల్లింపుకి సంబంధించినటువంటి పర్మిషన్స్ కావచ్చు, అన్నిటికీ కూడా కేంద్ర బిందువుగా అరవింద్ కుమార్ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆయనని గతంలో 3 సార్లు విచారించినప్పటికీ ఈ విచారణ కీలకంగా చెప్పొచ్చు. ఎందుకంటే గత నెల 16న మాజీ మంత్రి కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారించిన తర్వాత కేటీఆర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఫర్దర్గా అరవింద్ కుమార్ని ఈరోజు ఏసీబీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. గతంలో కేటీఆర్ మాట్లాడుతూ మొత్తం అధికారులే చూసుకున్నటువంటి స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ను ఏసీబీ విచారణకు పిలిచింది. సో ఇన్ని ల్యాబ్సెస్ ఎందుకు జరపాల్సి వచ్చింది అనేటువంటిదే ప్రధానంగా ఏసీబీ దర్యాప్తులో బయటపడాల్సినటువంటి అంశం. హిమాయత్ నగర్లో ఉన్నటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి లండన్లో ఉన్నటువంటి ఎఫ్ఈఓ సంస్థకి 48 కోట్ల రూపాయల డబ్బును చెల్లించడం, అట్లాగే చెల్లించేటువంటి అంశంలోనూ ఆర్బీఐ పర్మిషన్స్ లేకుండా చెల్లించారనేటువంటిది ప్రధాన అభియోగం. దీంతో ఆర్బీఐ కూడా దాదాపు 8 కోట్ల రూపాయల ఫైన్ విధించింది. సో ఆ ఫైన్ కూడా మళ్ళీ హెచ్ఎండిఏ మీదే భారం పడ్డం. ప్రభుత్వ ఖజానాకు ఈ మొత్తం ప్రొసీడియర్ ల్యాబ్సెస్ ద్వారా అక్షరాల 54 కోట్ల రూపాయల చెల్లింపులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి చెల్లింపులు విదేశీ సంస్థకు చెల్లించారు. సో దానిపైన ఎందుకు ఇన్ని ప్రొసీజర్ ల్యాబ్సెస్కి పాల్పడాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల మేరకు ఈ ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఉన్నప్పటికీ ఎందుకు నిధులు చెల్లించారు అనేటువంటిదే ప్రధానంగా ఏసీబీ దర్యాప్తులో బయటపడాల్సినటువంటి అంశం. కాసేపు క్రితమే అరవింద్ కుమార్ వచ్చారు. సాయంత్రం వరకు ఆయన విచారణ కొనసాగనుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.